చూడండి. మరియు దేవుడు నీ భార్య సారయి పేరు శారయి అనవద్దు. ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వారికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కన్నా అని మనసులో అనుకున్నాడు. ఎవరు? అబ్రహాము. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఆయనకి 100 సంవత్సరాలు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పేర్లు మార్చాడు. పేర్లు మార్చాడు. అబ్రాహాముని అబ్రహాం అని మార్చాడు. శారాని శారా అని పిలిచాడు. ఈ రీతిగా పేర్లు మార్చిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, మీరు అనేక జనములకు తల్లి అవుతారు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు ఈయన అంటాడు, అయ్యా ఇప్పుడు చెబుతున్నామండి, మాకు వయసు ఎంతో తెలుసా? మేము ఎంత వయసు మాకు వచ్చిందో, నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు, ఇప్పుడు నేను పిల్లలను కలగననా అని చెప్పి అబ్రహాము నవ్వుతుంటే అబ్రహాము నవ్వినా కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. విడిచిపెట్టడు కదా. ఆయన విశ్వాసంతో ఉన్నాడు కానీ మరలా వయసు అయిపోయిందని కొంచెం నవ్వుతున్నాడు. చూడండి, అసలు ఆయన ఎప్పుడు పిలిచాడంటే 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12 మొదటి నుంచి చదవండి. నీవు లేచి ఈ దేశము నుండి ఈ బంధువుల యొద్ద నుండి ఈ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేసింది ఎప్పుడంటే 75 సంవత్సరాలు. అప్పుడు ఏమని చెప్పాడు? నీ సంతానం వల్లే భూమి అంతా నింపబడింది, అనేక వంశములు అవుతాయి, అనేక గోత్రాలు అవుతాయి, అనేక జనాంగం అవుతారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళని చెప్తున్నాడు. అప్పటికి ఆయనకి సంతానం లేదు, ఉందా? బిడ్డలు లేరు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. అయ్యా నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతంలో నీ ప్రజలు ఉంటారు, నీ స్వాస్థ్యం ఉంటుంది. నీకు మొట్టమొదటిగా నేను ఏర్పాటు చేసేది ఏంటంటే కానాను దేశం. ఆ కానాను దేశంలో నీ బిడ్డలు అక్కడ ఉంటారు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. నువ్వు వెళ్ళు, నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు చూపించు దేశమునకు వెళ్ళే క్రమంలో దేవాది దేవుడు ఒక్కొక్క ప్రాంతం తెలియజేసి ఒక్కొక్క రాజులను చూపించి, కష్టాలను చూపించి, చెరకు పంపించి అనేకమైనవి తెలియజేసిన తర్వాత దేవాది దేవుడు చెరకు వెళ్ళిన తర్వాత ఐగుప్తుకి అప్పుడు చెబుతున్నాడు, కానానుకు వెళ్ళాలి, వారిని నేను తీసుకువెళ్తానని చెప్పి దేవుడు తెలియజేసిన తర్వాత కానానుకు వెళ్ళే క్రమంలో నా అబ్రహాము అప్పుడు వరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తున్నాడు. అనేక సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. 99 సంవత్సరములు. చూడండి 17వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే తెలుసు. చూడండి, ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీకు 99 సంవత్సరాలు, ఇప్పుడు వరకు నా సన్నిధిలో చాలా నిందారహితులుగా ఉన్నావు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చినా కానీ నువ్వు అయినా కానీ నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ పట్ల కృప చూపించడానికి నేను ఉన్నాను అని చెప్పి దేవాది దేవుడు 99 సంవత్సరంలో మాట్లాడాడు. మొట్టమొదటిగా 75 సంవత్సరాలప్పుడు మాట్లాడాడు. మరలా ప్రతిసారి మాట్లాడుతున్నాడు కానీ ప్రత్యేకంగా గర్భఫల విషయంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా 75 సంవత్సరాలప్పుడు మాట్లాడాడు. మళ్ళా 99 సంవత్సరాలప్పుడు మళ్ళీ వచ్చి అన్నాడు, అయ్యా నేను వృద్ధాప్యం కలిగిన వాడిని, ఈ 99 వచ్చినాయి, ఇంకా నాకంటూ బలం లేదు, శారమ్మకు కనుటకు శక్తి లేదు, నేను ఇప్పటికే నాకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడే నాకు అవుతాడని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ 18వ అధ్యాయం 17వ వచనంలో ఉంది చూడండి.
అప్పుడు యెహోవా ఆ, నేను చేయబో కార్యము ఆ. అబ్రహాములకు దాచిదనా ఆ. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప ఒకసారి జనమును 17 చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేళ్ల వారికి సంతానము కలుగునా ఆ, 90 ఏండ్లు శారా కరుణ ఆ, అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఆ, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము ఆ. అని దేవునితో చెప్పగా ఈయన అనుకున్నాడు, అయ్యా నాకు 100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, 99 అంటే ఇంకొక సంవత్సరం, 100 సంవత్సరాలు నేను పిల్లలేని కంటాను, నాకంటూ ఒక కుమారుని ఇచ్చావు కదా ఇష్మాయిల్ని, ఆయన్ని నీ సన్నిధిలో పెరగటానికి ఆయన కూడా ఆశీర్వదించు ప్రభువా, నా సంతానమే అంటున్నావు, ఆయన నా సంతానమే కదా అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనుకుని ఇతడే నా కుమారుడు అనుకున్నాడని దేవాతి దేవుడు అన్నాడు, ఇతడు కాదు నీ కుమారుడు. ఎన్ని సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు వచ్చేస్తున్నా కానీ ఇతడు కాదు అంటున్నాడు. ఇతడు కాదంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళకేమో ఈ వయసులో పిల్లలని నవ్వుకుంటున్నారు. 75 సంవత్సరాల నుంచి 99 వరకు ఎదురు చూశారు, ఇంకా లేరంటే ఆశలు వదులుకున్నారు. ఆశలు వదులుకున్న సమయంలో ఇంకా లేదులే ఇతడే నా కుమారుడని తీర్మానం చేసుకున్నాడు. అంత కలిగి ఉన్న టైంలో దేవుడు మరలా వచ్చి చెబుతున్నాడు నీకు కుమారుని ఇస్తానని. కుమారుని ఇస్తానంటే శారమ్మ గారు నవ్వుతుంది ఇక్కడ. ఏమో ఇక్కడ చూడండి 18వ అధ్యాయము చూసాం కదా ఇందాక 18:10 ఏమని, మరలా వచ్చే సమయానికి వచ్చే సంవత్సరానికి నీ కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆమె నవ్వుతుంది, ఈయన నవ్వుతున్నాడు, ఈ వయసులో ఏంటని. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఎక్కడ 18వ అధ్యాయంలో దేవదూతలు యెహోవా దేవుడు ఎందుకు వచ్చాడంటే అబ్రహాము దగ్గరికి రాలేదు. ఎక్కడికి వచ్చాడంటే సొదొమ గొమొర పట్టణానికి వెళుతూ ఉండగా అబ్రహాము ఎక్కడ ఉన్నాడు చూడండి, 18వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఎక్కడున్నాడంటే సింధూర వనంలో కూర్చుని అక్కడ ఉన్నాడు. ఆయన ఉండి ప్రార్థన చేసుకుంటూ కనిపెడుతూ దేవుని ధ్యానిస్తూ ఉన్న సమయంలో దేవదూతలు యెహోవా దూత కనిపించారు ఆయనకి. ఎవరికి? అబ్రహాముకి. ఎలా కనిపించారు చూడండి, చదవండి. మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు మొట్టమొదటిగా యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయనలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు పడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? అబ్రహాము గారు. ఇవన్నీ మనకు తెలిసినవే, ఎన్నాళ్ళ నుంచో వింటానే ఉన్నాం. కానీ దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మనతో మరలా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతుందంటే మనలో, నాలో, మాలో, మనలో ఎవరిలోని విశ్వాసం తగ్గుతుందని, దేవుడు ఇచ్చే వాటి కొరకు ఎదురు చూడకుండా ఉండలేకపోతున్నామేమో, తొందరపడుతున్నాము. ఎన్ని సంవత్సరాలు చూడాలి ప్రభువా, కుటుంబంలో ఈ కార్యం జరగట్లేదు, మా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు, నా జీవితంలో స్వస్థత లేదు అని మన హృదయంలో మనం అనుకుంటున్నామని దేవాతి దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం, విశ్వాసం కలిగి ఎదురు చూడమని దేవాది దేవుడి మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఏ విషయంలోనైనా, చదువు విషయంలోనైనా, వివాహ విషయంలోనైనా, గర్భఫలాల విషయంలోనైనా, గృహం కట్టు, ప్రతి ఒక్క విషయంలో ఆయన నిర్ణయ కాలమున జరిగిద్ది. మన సొంత ప్రయోగాలు, సొంత ఆలోచనలు ఏవి జరగవు. ఆయన చిత్తము కొరకు మనం ఎదురు చూడాలి. ఆ రీతిగా అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం విని నీ జనము వల్ల భూమి అంతా నింపబడితే అనేక గోత్రాలు అవుతారు, అనేక రాజులు ఎగుస్తారు నీ వంశావల్లో అని వాగ్దానం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అప్పుడు వచ్చి మరలా మాట్లాడుతున్నాడు. అయ్యా నీకు సంతానం ఇస్తాను, అయ్యా నాకు సంతానం అంటే ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఆయన నీ సన్నిధిలో పెరిగినట్లుగా సహాయం చేయి, ఆయన వల్ల రాజులు రావడానికి సహాయం చేయి ప్రభు అంటే దేవాతి దేవుడు అంటాడు ఆయనకి నేను రాజులను ఇస్తాను, ఇష్మాయేలు సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇష్మాయేలులో నుండి కూడా
12 రాజులు వస్తారు, ఆయనేమి నేను విడిచిపెట్టను, కానీ నీకంటూ నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానమే నా సంతానం అనబడిద్ది, వారి ద్వారానే ఆశీర్వదించబడతారు, వారే కానానుకు చేరతారు అని దేవాది దేవుడు అబ్రహాముతో తెలియజేసిన తర్వాత మరలా శారమ్మను పిలిచి, అమ్మా మీ కుటుంబంలో గొప్ప కార్యం, మరలా వచ్చే సంవత్సరం ఇప్పుడు వరకు ఎదురు చూశారు కదా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికన్నా ఈ ఒక్క నెల చూడండి, ఇక్కడ నుంచి దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు, మరలా ఇదే నెలలో నేను వస్తాను, మేము వస్తాము, అప్పుడు మీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతా ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తానికి, అక్కడ ప్రజలు చేస్తున్న పాపాలను చూసి పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చి వీరు అబ్రహాము ఆతిథ్యం తీసుకోమంటే ఆతిథ్యం తీసుకుని ఆయన ఆశీర్వదించి సంతానాన్ని ఇస్తానని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తూ మరలా నా కుమారుడు చెప్పకుండా వెళ్ళలేకపోతున్నానని చెప్పి మరలా అతను చెప్పి వెళ్తున్నాడు, ఎవరికి? అబ్రహాముకి, అయ్యా నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పి దేవుడు తెలియచేసి వెళ్తే, అయ్యా నాకు సహోదరుడే కదా లోతు కదా, ఆ రైతుగా చేయవద్దని బ్రతిమలాడుకున్నాడు. కానీ మనం అంశం అది కాదు, కానీ సొదొమ గొమొర్రా పట్టణం కదా, మనం వినేది ఏంటంటే అబ్రహాముని దేవుడు దర్శించాడు. ఎప్పుడు దర్శించాడు? వాగ్దానం చేసిన వెంటనే ఇచ్చాడా? మరలా వచ్చే నాటికల్లా ఇస్తానన్నప్పుడే ఇచ్చేసాడా? ఆయన 75 సంవత్సరాలు, అప్పటి నుంచి 100 సంవత్సరాలు, అప్పుడు తర్వాత దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే ఇస్సాకే, ఆయన కుమారుడు కాదు, మనమందరం ఆయన బిడ్డలము. ఎక్కడ చూద్దాము? రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4:18. ఈ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారవి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భములు మృతతుల్యమైనట్టును. మృతతుల్యం అంటే ఏంటండి? ఇంకంటూ ఏమీ లేదు, ఇంకా చనిపోయింది, ఇంకా చచ్చిన సమానం. ఆ రీతిగా ఉన్న సమయంలో ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్వాసమును విడిచిపెట్టలేదు, నిరీక్షణను నమ్మికను ఆయన తొలగిపోలేదు. ఆ కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, ఇంకా కంటిన్యూ చేయండి అమ్మా. దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడిన తర్వాత మరలా చదవండి. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని. విశ్వాసం, ఎవరైతే విశ్వాసం ఉంచాడు, ఇప్పుడు అబ్రహాము విశ్వాసం ఉంచాడు, విశ్వాసం ఉంచడం వల్ల ఆయన కార్యమును చూశాడు, ఆయన ద్వారా పుట్టిన సంతానం అంతా అబ్రహాము సంతానం అనబడింది. అదే రీతిగా విశ్వాసం ఉంచిన మనము కూడా అబ్రహాము కుమారులు అనబడతాం. ఆ రీతిగా ఎవరిని అన్నారో చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. ఎవరినని చెప్తున్నాడంటే జక్కయ్యని అంటున్నాడు. ఈ జక్కయ్య అబ్రహాము కడుపును పుట్టాడా? అబ్రహాము వంశవల్లో ఏమన్నా ఉన్నాడా? కానీ ఆయన ఏం చేసేవాడంటే సుంకాలు వసూలు చేసేవాడు, అందరూ నీచుడుగా పిలిచేవాడు, అందరి చేత నీచుడుగా, అసహ్యుడుగా, అంటరాని వాడిగా, ఒక పన్ను వసూలు చేసేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా చేతికి ఇవ్వకుండా ఇలా భిక్ష వేసినట్లుగా అంటితే ఆయన పాపం మాకు అంటిద్దేమోనని ఆ రీతిగా ఇచ్చిన ఆయన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎప్పుడైనా ఆయన ప్రారంభంలో ఆది కాలంలో ఉన్న అబ్రహాము ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈయన ఒక ఏం చేశాడు? సుంకాలు అదనముగా వసూలు చేసే ఆయన్ని ఏమన్నాడు? అబ్రహాము కుమారుడు. అప్పుడు కాలంలో అన్న వాళ్ళు మనల్ని అనరా?
మనల్ని అనాలంటే మనం కూడా విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్క విషయంలో విశ్వాసం కలిగి దేవుణ్ణి అడగాలి. విశ్వాసం లేకుండా ఉన్నాం అనుకోండి, మన సొంత ప్రయత్నం ఎంత చేసినా మనం ఏది జయించలేము, సాధించలేము, కార్యం చూడలేము. దేవుని కృప ఉంటే ఏదైనా చేయగలము. దేవుని కృప లేకపోతే ఏది మనం చేసినా కానీ అది ముందుకెళ్తూ జరగదు కాడ. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎటువంటి ప్రయత్నం చేసినా దేవుని చిత్తం లేదే ఆ పని జరగదు. కానీ దేవుని చిత్త ప్రకారం మనం ఆలోచించి కార్యం జరిగించాలి. ఎటువంటి వారమైనా కానీ మన విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా అబ్రహాము కుమారులం అవుతాం. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? ఆయన ఏమైనా విడిచిపెట్టబడ్డా? దేవుని సన్నిధిలో ఉన్నాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుని యొద్ద, అక్కడ కుడిపార్శ్వం నుండి ఆయన యొద్దకు వెళ్ళాడు. ఎవరు? పేద లాజరు, పేదవాడు, ధనము లేనివాడు, విశ్వాసం కలిగి జీవించాడు. దేవుడు ఉన్నాడు, నిత్యరాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకంలో ధనము కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. మనకి శాశ్వతం అన్నది కావాలంటే నిత్యరాజ్యం అని చెప్పి ఈ లోకంలో ఆస్తులను, అంతస్తులను, బంధువులను ఆశించల. వారు వెంట తిరగలేదు. ఏదో చేయకుండా దేవుని వైపు చూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ లోకంలో ధనము కలిగి ఉంటే, ఆస్తి కలిగి ఉంటే అబ్రహాము పిల్లలు మనబడతాం, లేకపోతే మనం మంచి పేరు పొందుకుంటాం, మనకు నిత్యరాజ్యం ఉందంటానికి లేదు. ధనము మన వెంట రాదు, ఆస్తులు మన వెంట రావు, మన బిడ్డలు మన వెంట రారు. మన వెంట రావాల్సింది ఏంటంటే మన విశ్వాసము, మన రక్షణ, మన భక్తి, మన నీతి యథార్థతలు కలిగి నడుచుకుంటేనే మనం నిత్యరాజ్యానికి వెళ్తాం. అబ్రహాము ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో యుద్ధాలు ఎన్ని చేసినా కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎంత కలిగి వృద్ధాప్యం కలిగి ఉన్న అబ్రహాము 100 సంవత్సరానికి బిడ్డనిస్తే ఆయన్ని మరలా దేవుడు మరలా ఇవ్వమని చెప్పాడు. మరలా ఇవ్వమని చెప్పినప్పుడు ఎక్కడన్నా వెను తీసాడా? విశ్వాసము. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు, మరలా ఆయనే ఇస్తాడని విశ్వాసంతో వెళ్ళి ఆ కొండ మీద బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు తన కుమారుడు అడుగుతాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది తండ్రి అని అడిగినప్పుడు యెహోవాయే చూసుకున్నాని ఎంత దుఃఖించుంటాడు. వృద్ధాప్యంలో ఆ వయసులో తండ్రికి మంచిళ్ళు అందిస్తూ, ఆయనకి కావలసిన బట్టలు అందిస్తూ, చురుకుగా తల్లికి వంట చేసుకుంటుంటే చిన్న చిన్న వస్తువులు అందిస్తూ, ఈ కాలంలో అందించే టైంలో ప్రేమను, ఆ బిడ్డ చేస్తున్న పనులను ఇవన్నీ చూసే కాలంలో దేవుడు మనం చెప్తే మనం ఇస్తామా? మనం ఏమంటాం దేవునితో? ప్రభా ఇప్పుడు వరకు లేదు కదయ్యా, ఇప్పుడు ఇచ్చావు, నీకే తెలుసు కదా ప్రభా, ఇప్పుడే నా కుమారుడు పని నుంచి రాగానే మంచిళ్ళు ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, కర్ర అందిస్తున్నాడు, ఇంత చక్కగా ఉన్న కాలంలో నువ్వు అడగటం న్యాయం కదా ప్రభా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించయ్యా, నేను ఇవ్వనని మనమైతే అంటాం. కానీ అబ్రహాం అన్నాడా? అనలేదు. కుమారుడి కన్నా చెప్పాడా? తన భార్య కన్నా చెప్పాడా? పనివారి కన్నా చెప్పాడా? ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసం. దేవుడు బూడి చేసినా కానీ ఆ బూడిదలో నుంచి కుమారుని ఇస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే రీతిగా వెళ్ళాడు, ఆ కొండ మీదకి వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, కాళ్ళు చేతులు కట్టి, కళ్ళకు గంతలు కట్టి పడుకోబెట్టేశాడు. పడుకోబెట్టి కత్తి లేపేశాడు, ఇంకా నరకడానికి, బలి అర్పించడానికి. దేవాతి దేవుడే ఆకాశం నుండి చూస్తున్నాడంట, విశ్వాసాన్ని పరిశీలిస్తున్నాడు. ఏమని పరిశీలిస్తున్నాడు? నా కుమారుడు బలి అర్పిస్తాడా, నాకు ఇస్తాడా లేదని ఆ రీతిగా చూసే కాలంలో ఆకాశము, భూమి, గాలి, సూర్య చంద్రులు ప్రతి ఒక్కటి తేరి చూస్తున్నాయంట. భూమి మీద ఇటు అటు తిరిగేగాడు ఏదైనా చేస్తుంటే అందరూ అట్లా చూసి వెళ్ళిపోతారు. పైన ఎక్కడో అర్పిస్తుంటే ఎవరికి కనపడిద్ది? ఎవరిని తీసుకెళ్ళలేదు, పనివారిని కింద ఉంచేశారు. ఎవరిని తీసుకెళ్ళి ఒక్కడిగా ఇద్దరుగా వెళ్ళినప్పుడు కుమారుడు కూడా తెలియదు, గంతులు కట్టేశారు. మరి ఎవరు చూస్తున్నారు? ఆకాశము, భూమి, గాలి ఇవన్నీ చూస్తూ అమ్మాయి ఇంత విశ్వాసం అబ్రహాములో ఉందా, అమ్మ చంపేస్తాడా అని చెప్పి ఆకాశము, భూమి ఒక్క నిమిషం లాగి చూసిందంట. ఎవరి వైపు? అబ్రహాము వైపు. ఇంకా తన కుమారుడు ఇంత విశ్వాసం ఉందా, మనుషుల్లో కూడా ఇంత విశ్వాసం ఉందని ఆశ్చర్యపోయి ఆకాశము, భూమి, సూర్యుడు అవన్నీ అలా నిలిచిపోయి చూస్తుంటే దేవదూతలు వెంటనే ఆకాశం నుండి వచ్చి ఆయన ఖడ్గాన్ని పట్టుకున్నారు. అదే పట్టుకోకపోతే ఆయన బలి అర్పించడానికే వెళ్ళాడు, బలి అర్పించేసేవాడు. కానీ దేవునికి ఆ రీతిగా ఇష్టం కాదు, మనుషులను కోరుకునే దేవుడు కాదు. ఆయన చూసేది ఏంటంటే విశ్వాసాన్ని, ఆయన కోరుకునేది ఏంటంటే మనలో ఉన్న భక్తిని, మనలో ఏ భక్తి చేస్తున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం అన్నదే
మనల్ని పరిశీలన చేస్తాడు. కానీ మన ఆనస్తులు ఇమ్మని, మన బిడ్డలను బలు ఇమ్మని, మనకి ఉన్నది కావాలని దేవుడు అడిగే దేవుడు కాదు. ఆయన కోరుకునేది ఏంటంటే నీ విశ్వాసం ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉంది, నువ్వు ఆఖరి వరకు అలాగే ఉన్నావా, నీకు సమస్య వచ్చినప్పుడే దేవుని వద్దకు ప్రభా నువ్వే చేయాలని మరలా అది తీర్పంగానే వెళ్ళిపోతున్నావా, ఏ రీతిగా ఉన్నావు, ఈ దేనిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, నీకున్న సమస్యలను బట్టి స్తుతిస్తున్నావా, నిత్యరాజ్యం ఉందని దేవుణ్ణి అడుగుతున్నావా, ఏ రీతిగా జీవిస్తున్నావని దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అబ్రహాం అయితే నిత్యరాజ్యం కొరకు ఎదురు చూసాడు. కానీ ఈ లోకంలో ఏది ఉన్నా ఆస్తులు, అంతస్తులు, బిడ్డలు, పనివారు అనేక మంది ఉన్న వారిని చూసి ఎక్కడ అతిశయపడలేదు, ఎక్కడ దేవుని మీద నింద వేసినట్లు కూడా లేదు. ఆఖరి వరకు ఆయన జీవితం కడముట్టించే వరకు దేవుని వైపు చూశాడు. ఆయన నిత్యరాజ్యానికి వారసుడయ్యాడు, పరలోకములో ఉన్నాడు. అక్కడికే మనం చూసాం కదా, లాజరు కూడా అక్కడికి వెళ్తాం చూసాం. మనము కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు సేవకుని దగ్గరికి వచ్చి మందిరంలోకి వచ్చి ఈ ఆడవటము, సేవకులకు చెప్పటము, ఈ పరిస్థితి అయ్యటం, అది తీరిపోయిన వెంటనే మరలా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. మనలో విశ్వాసం ఉందా? మరి మన విశ్వాసం ఏంటంటే మనకి జరిగింది కార్యం జరిగే వారికి, తర్వాత ఆయన చూసుకుంటాడని వెళ్ళిపోతే మనం ఎలా నిత్యరాజ్యానికి వెళ్తాం? ఈ లోకంలో కార్యాలు జరుగుతాయి సేవకుడు చేసినప్పుడు, సంఘం చేసినప్పుడు. కానీ మన వ్యక్తిగతంగా మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అంతము వరకు మనం భక్తి కలిగి ఉండాలి. ఇంకా చూద్దాము, లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి చూడండి. ఈలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినది తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన సిలువేశారు. సిలువైకి ముందే ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవక్త, వీళ్ళందరూ మనుష్య కుమారుడు పుడతాడు, ఆయన మనుషుల కోసము ఒక ప్రాణం మోస్తాడు, లోక పాపములు మోస్తాడు, ఆయన మరలా తిరిగి లేస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. దేవాది దేవుడు 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించే కాలంలో కూడా ఆయన చెప్తానే ఉన్నాడు. అందరికీ చెప్తున్నాడు, తన 12 మంది శిష్యులకు, సహోదరులకు చెబుతున్నాడు, నేను మరలా తిరిగి లేస్తాను, మరలా తిరిగి లేచి నేను పరలోకానికి వెళ్తాను, మరలా మీకు కనపడతానని ఇన్ని చెప్పినా కానీ యేసుప్రభు సిలువ వేసిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వచ్చినప్పుడు తన అపోస్తలైన వారు భయపడుతున్నారు. ఏమని భయపడుతున్నారు? భయాక్రాంతులయ్యి భూతమని భయపడుతున్నారు. మనం విశ్వాసులమై ఉన్న మనము కూడా చాలా విషయాల్లో భయపడిపోతాము. భయపడవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. భయపడవద్దు, దేవుడు తోడుకున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, తోడుండే దేవుడు అని చెప్పి తెలియజేస్తుంటే మనము కూడా అనేక విషయాలు భయపడుతూ ఉంటాం. ఆయన నమ్మిన వారు, ఆయనతో తిరిగిన వారు ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఆయన ఏ పట్టణానికి వెళ్ళినా అద్భుతాలు చూశారు. ఒక్కో పట్టణాల్లో దయ్యాలు వదిలికొట్టాడు, శానా దయ్యాలు వదిలికొట్టాడు. ఒక్కొక్క పట్టణంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒక్కొక్క పట్టణంలో రక్తస్రావం గల స్త్రీని బాగు. ఇవన్నీ చూస్తాను. పట్టణం ఊరికి, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెటూరికి వెళ్ళినా కానీ ఏ గ్రామం వెళ్ళినా ఆయన వెంబడే వెళ్ళారు. 2 రొట్టెలు, 5 చేపలను, 2 రొట్టెలను 5,000కు పంచడం, ఇవన్నీ చూస్తూ అన్నీ చూసి అన్నీ ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు ఉండి ఆయన చనిపోయిన తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. భయపడిపోతున్నారు, ఏం జరిగిద్దో, ఎలా ఉంటామో. ఈ భయం కాదు మనకు కావాల్సింది. ఏ పరిస్థితుల్లో అయినా భయపడకూడదు, దేవుడు మనకు తోడున్నాడు. ఏ పని పూనుకున్నా విశ్వాసంతో చేయాలి. ప్రభా నేను పని చేస్తున్నాను, నేను ఈ ఫలానా పనికి వెళ్తున్నాను, ఫలాంటి అనుకుంటున్నాను. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే అనుకుంటున్నారో అది విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళారనుకోండి, కార్యం జరిగింది. ఆ రీతిగా కాకుండా భయపడుతూ వెళ్ళారనుకోండి, మనల్ని భయమే వెంటాడింది, విజయం పొందలేము. విజయం పొందాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన వైపు ఎదురు చూడాలి. ఇక్కడ ఆయనతో పాటు ఉండి, దేవునితో పాటు నడిచి, దేవునితో పాటు సంచారం చేసి ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి అద్భుతాలు చూసి, అన్ని కార్యాలు చూసి కూడా ఒక్కసారే ఏమైపోయారు? భయపడిపోయారు. మళ్ళీ భయపడిందే కాకుండా భూతం అనుకుంటున్నారంట. ఎవరిని?
దేవాతి దేవుణ్ణి. ఆయన అప్పటికి భూతమ్మలాగేం లేడు, మానవ శరీరంలోనే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చూడండి, చదవండి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. అప్పటికి ఆయన చేతులు, ఆయన పాదము, ఆయన శరీరము అంతా మానవ శరీరంగానే ఉంది. మహిమా శరీరము దాల్చలేదు, మామూలు శరీరంతోనే ఉండి అంటాడు. మీరు ఎందుకు భయపడుతున్న? భూతానికైతే ఎముకలు ఉండవు, శరీరం ఉండదు, మాంసం ఉండదు, కానీ నేను దేవాతి దేవుణ్ణి, నీతో పాటు ఉన్నవాడిని, కానీ మీరు ఎందుకు భయపడుతున్నారని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఇంకా పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చుచ్చుచున్న ఎముకలను మాంసములు భూతములు ఉండవని చెప్పి నా చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారి సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొక్క ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేపను ఆయనకి ఇచ్చిరి. ఆయనకి ఇచ్చి ఆహారం తిన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన శరీరంలో పడిన గాయములను చూపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు వారు నమ్మారు. చూడండి, ఆఖరిగా చూడండి, 50 నుంచి చదవండి. ఆయన బేతనియ వరకు వాడిని తీసుకొని పోయి చేతులెత్తి వాడిని ఆశీర్వదించాను. వాడిని ఆశీర్వదించుకుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకములకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఏం చేశారు? అప్పుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే చేతులెత్తి వారిని ఆశీర్వదించారో వాళ్ళు అప్పుడు దేవుణ్ణి మహా ఆనందంతో, విశ్వాసంతో, సంతోషంతో గంతులు వేయచ్చు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి నిత్యము అక్కడ స్తుతించారు. అప్పుడు వరకు ఒక గదిలో ఉండి భయపడుతూ ఏమి జరిగిద్దో, మనతో పాటు ఉండి ఆయన అద్భుతాలు చేసి ఆయన గొప్ప కార్యాలు చేసి ఆయన చనిపోయాడు, మనం ఏమవుతామో అని చెప్పి భయపడే కాలంలో దేవాది దేవుడే వచ్చి వారిని దర్శించి వారిని ఆశీర్వదించి వారి మీదకి దేవుని ఆత్మను ఉంచి ఏం చేశారు తెలుసా? నేను వెళ్తున్నాను, నా ఆత్మను మీ వద్ద ఉంచుతున్నానని చెప్పి దేవాది దేవుడు పరిశుద్ధాత్మను వారి మీద ఉంచి మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినాను, నేను ఏ రీతిగా గొప్ప కార్యం చేశాను, నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తాడని 12 మందిని దేవుడు దీవించి వారిని ఆశీర్వదించి వారి మీద ఆత్మను నింపి ఆయన పరలోకమునకు వెళ్తున్నప్పుడు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అప్పుడు మొదలుకొని వారు మరణం వరకు దేవుని పాదాలు విడిచిపెట్టలేదు, సువార్తను విడిచిపెట్టలేదు. ఎన్నో శ్రమలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మరణించారు. 12 మంది. ఒకరేమో చర్మం వలిపించుకున్నారు, ఒకరేమో కాలుతున్న నూనెలో పడేశారు, ఒక్కొక్కరు సిలువ తలకిందులుగా వేయించుకుని అనేక శ్రమలు అనుభవించి ఆయన పాదములను విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నిత్య రాజ్యానికి వెళ్తాం మేము ఎప్పటికైనా అని చెప్పి వారు విడిచిపెట్టకుండా అంతము వరకు శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, వస్త్రహీనతైనా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ విడిచిపెట్టక దేవుని యందు విశ్వాసం కలిగి జీవించటం వల్ల వారి కాడ దేవాతి దేవుడు 12 సింహాసనాలను ఏర్పాటు చేశాడు. మనము కాడ పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో ఉండగా శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు అనేకమైనవి వచ్చినా కానీ నిరాశ పడక నా జీవితం అంతే, నా బ్రతికింతే, నేను చావటం బెటరు, ఇంకా భూలోకంలో ఉండటం వ్యర్థం అని ఆ రీతిగా అనుకోకుండా దేవా నన్ను పుట్టించావు, నన్ను నిర్మించావు, నన్ను సృజించావు, నీ చిత్తం ఏమయ్యిందో ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నా పక్షాన మీరుండి కార్యం జరిగించమని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవాతి దేవుడు వారి పక్షాన నుండి గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆ రీతిగా ఈ 12 మంది భయపడుతున్న కాలంలో దేవాతి దేవుడు నేను ఉన్నాను నేను అని చెప్పి ధైర్యపరిచి వారిని ఆశీర్వదించి ఆత్మను వారి మీద నింపి పరలోకానికి వెళ్ళారు. మనము కాడ భయపడుతున్న సమయంలో దేవునికి మొరపెడితే మన యొద్దకు వచ్చి మనల్ని ధైర్యపరిచి మనకు కావలసినవి సహాయం చేసి మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఇంకా చూద్దాము మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి చూడండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయన అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను. ఇక్కడ ఎవరంటే చిన్నవాడి తండ్రి. ఈ చిన్నవాడికి ఏమయ్యేదంటే దయ్యము పట్టి నొప్పుల్లో పడతాము, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాము, నురుగు కక్కటము, ఇటువంటి వ్యాధి కలిగిన వాడు ఈయన. ఈ వ్యాధి ఏంటంటే దయ్యము పట్టి ఈ రీతిగా చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అపోస్తల యొద్దకు తీసుకువెళ్ళారు. 12 మంది శిష్యుల యొద్దకు తీసుకువెళ్తే వారు ఎంత చేసినా కానీ ఆ సైతాన్ అన్నది వేలగొట్టలేకపోయారు.
ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఈయన అవిశ్వాసంతో ఉండి తన తండ్రి ఈ కార్యం జరిగిద్దా, నా కుమారుడు స్వస్థత పొందుతాడా, నా కుమారుడు మళ్ళా బ్రతుకుతాడా, నాకంటూ దక్కుతాడా, మనిషి రూపంలో వస్తాడా అని బాధపడుతూ దిగులు పడుతూ బాగా చింతపడుతున్నాడు. చూడండి 18వ వచనం చదవండి. 19, 10. ఎక్కడ వాణిని పట్టును చదవండి. ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నుగురు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని ఆ శిష్యులను అడిగితిని కాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, దేవుడు చెబుతున్నాడు, విశ్వాసం లేకుండా మీరు ఎందుకు జీవిస్తున్నారు? మీకు నేను గొప్ప కార్యములు చేసి అధికారాన్ని ఇచ్చాను, నా ఆత్మని ఇచ్చాను, మీరు ఎందుకు విశ్వాసం లేకుండా అడుగుతున్నారు అని వారిని గద్దించి వారిని ఖండించి వారికి బుద్ధి చెప్పి, ఎవరికి? తన శిష్యులకు చెప్పి ఆయన తన తండ్రిని అడుగుతున్నాడు 23వ అధ్యాయంలో, నీకు విశ్వాసం ఉందా, నీకు నమ్మకం ఉందా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుకూడి తన ఎదుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగమైన చెట్టు దయ్యమా, వానిని వదిలిపోము, నీకు వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవలాడించి వదిలిపోయిందంట. ఎవరిని వదిలిపోయింది? ఆ చిన్నవాడిని. ఈ చిన్నవాడిని వదలక ముందు ఈ చిన్నవాడు అడిగాడు, దేవుని దగ్గరకు వచ్చి తన తండ్రి అడిగాడు. తన తండ్రి విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. అయ్యా, ముందుగా నా శిష్యుల యొద్దకు వెళ్ళేవాడు వెళ్ళగొట్టలేదు, నేను వెళ్ళగొడతానని నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగి జీవిస్తావా? ఇప్పుడుతేనే నీ తమ్ముడికి నీ కుమారుడికి దయ్యం వెళ్ళిన వెంటనే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతావా? ఏంటని దేవుడు ముందుగా ఆయన్ని అడిగి ఆయన్ని గద్దించి ఆయన స్థిరపరిచి ఆయనకి విశ్వాసమును ఎలాగ ఉంటుందో దేవుని కార్యములు ఎలా ఉంటాయో తెలియపరిచి అప్పుడు ఆ దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత దేవుని నామాన్ని మహింపరిచారు, దేవుని స్తుతించారు. ఆ రీతిగా మనము కూడా దేవుని స్తుతించే వారంలాగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేవుడి సంకల్పాన్ని బట్టే మనం తల్లి గర్భంలో నుంచి రూపించబడి మనం జన్మిస్తున్నాము. దేవుని చిత్తం లేకపోతే ఎవరమే మనం ఈ రీతిగా ఉన్నాము. దేవుని చిత్తం వల్లే మనం ఈ వయసు వరకు ఉన్నాము. ఆయన కృప ఇచ్చి, ఆయన ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యంనిచ్చి, జ్ఞానంనిచ్చి నడిపిస్తున్నంటే మన పట్ల ఆయన చిత్తం ఏదై ఉందో, ఆయన ప్రణాళిక ఏమైందో, ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంలాగా ఉండాలి. ఆయన పనిలో మనం ముందుకు సాగే వారంలాగా ఉండాలి. మనం ఏంటంటే మన పనులు చేసుకుంటూ తర్వాత ఆలస్యంగా వస్తే కుదరదు. దేవుని పని చేయాలి. మన పని చేసుకుంటానికి మనకు సమయాన్ని ఇస్తున్నారు. మనం దేవుని పని కూడా చేయాలి కదా. దేవుని సన్నిధికి రావాలి. మనమంటూ మన పని మనం చేయాలి. దేవుని సన్నిధి కూడటం, కుర్చీ లేడు, ఇవన్నీ చేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్క మనిషిని ఏర్పాటు చేసుకునేది దేవుడే. ప్రతి ఒక్క మనిషిని ఉన్నత స్థితిలో ఉంచేవాడు ఆయన, పేద స్థితిలో ఉంచేవాడు. పేద స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాడు ఆయన. కానీ మనలో ఉన్న నమ్మకం, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. యెరోబాము ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఒక పరిచారకుడు, ఒక వర్తమానికుడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ దేశం నుండి ఆ దేశానికి ఏం తీసుకెళ్ళాలి, ఏమి ఇవ్వాలి అని చెప్పి రాజుగారు చెప్పినప్పుడు మన దేశంలో ఇది కొలువు ఉంది, వేరే రాజు దగ్గరికి వెళ్ళి తెలియచేయని చెప్పినప్పుడు నమ్మకంగా పనిచేసేవాడు ఎఫ్రాయిమీయుడు పరిచారకుడైన. పరిచర్య చేసే విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్న ఆయన దేవాది దేవుడు చూసి ఏం చెప్తున్నాడని తెలుసా? ఒక పరిచర్య చేసేవాడు ఒంటరిగా ఉన్నవాడు, తన తల్లి విధవరాలు, తనకంటూ ఎవరు లేరు, కానీ ఆయనలో ఉన్నది ఏంటంటే నమ్మకత్వం అవుతుంది, విశ్వాసం. ఏది పని చేసినా విశ్వాసంతో చేసేవాడు. ఎవరు? యెరోబాము. ఆ విశ్వాసం చేస్తున్న
చేశాడంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళి సువార్త అక్కడికి వెళ్ళి వాళ్ళ కానుకలను వారు అక్కడ జరుగుతున్న పండగను ఆచరిస్తూ వారికి అలవాటు. ఆ క్రమంలో ఎక్కడ వెళ్ళి నా ప్రజలైన వారు 10 గోత్రాల వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆరాధించి మరలా వారికే స్వాస్యం అయిపోతారని చెప్పి ఏం చేశారు తెలుసా, ఈయన 2 ప్రతిమలను నిలబెట్టాడు. ప్రతిమను నిలబెట్టి ఇదే దేవుడు, మనం నడిపిస్తున్న దేవుడు ఇతడు, అసలు నడిపించే దేవుడు ఎవరో, ఎక్కడ ఉన్న ఆయన్ని లేపాడు, ఎక్కడ ఉన్న ఆయన్ని రాజుగా చేశాడన్నది గ్రహింపు లేక సొంత ఆలోచనలు, రాజ్య పరిపాలన మీద మక్కుటం కలిగి ఆయన ఏం చేశాడు తెలుసా, మనుషులను దేవతల వైపు మళ్ళించాడు. మనల్ని అనేక విధాలుగా మళ్ళించే మనుషులు ఉంటారు. ఇక్కడ భక్తి మంచిది కాదు, అక్కడ భక్తి మంచిది కాదు, లేకపోతే అది చేస్తే మంచిగా ఉంటాం, ఇది చేస్తే మంచిగా ఉంటాం, మీ కుటుంబంలో శోభన వస్తుంది, ఇది కట్టండి, మీ కుటుంబంలో అవి వస్తున్నాయి, అవి చేయండి, ఈ మాటల వైపు మనం తిరిగే మా శోధనలో పడిన వారం అవుతాం. అటువంటి వైపు చూడక దేవుని వైపు చూడాలి. ఏది జరిగినా సమస్యలు రాక మానవు. ఒక మనిషిలో సుఖం అన్నది దుఃఖం అన్నది దేవుడు పెడతాడు. దేవుడు అంటాడు ఒక చాట, చూడుము మేలును కీడును ఇవన్నీ మీ ఎదుట పెట్టాను, మరణమును సంతోషమును ధనమును అన్ని మీ ఎదుట పెట్టాను, మీకు ఏది కావాలో కోరుకున్నాను. మనము కోరుకున్న దాన్ని బట్టి దేవుడు మనకిస్తాడు. అంతేగాని నేను ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, చస్తే బెటర్ అనుకున్నాను, చావే వస్తుంది మనకి. ఆ రీతిగా కాకుండా విశ్వాసము కలిగి, దేవా వీటిలో విజయం నువ్వు, నన్ను తల ఎత్తు, నా కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచు, నా సంఘాన్ని దీవించు, నా సేవకులను దీవించు, నాకు ఉన్నత స్థితిలో ఉంచు ప్రభు అని ఎవరైతే కోరుకుంటారో మనం కోరుకున్న దాన్ని బట్టే మనం ప్రతిఫలం పొందుకుంటాం. మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టే మనం కార్యం చూస్తాం. విశ్వాసం లేకుండా ఏది చూడకుండా ఎప్పటికప్పుడే మన జీవితాలను, మన బ్రతుకులను, మన కుటుంబాలను, మన బిడ్డలను నిందించుకునే వారంలాగా, అవమానపరుచుకునే వారంలాగా ఉన్నాం అనుకోండి, కార్యం చూడలేము. కార్యం చూడాలంటే విశ్వాసం ఉంచాలి. ఈ చిన్న కుమారుడు తండ్రి, అయ్యా విశ్వాసం ఉంచుతున్నాను, నా కుమారుడు బాగుపడితే చాలు, నీ పాదాలు పట్టుకుంటాను, నేను సువార్థికుడిగా ఉంటాను అని చెప్పి విశ్వాసం ఉంచడం వల్ల దేవాతి దేవుడు అక్కడ గొప్ప కార్యం చేయడం వల్ల అనేక మందికి సువార్త ప్రకటించాడు. నా కుమారుని స్వస్థపరిచాడు, నా కుమారుడు బాగుపడ్డాడు, నా కుమారుడు మంచిగా స్వస్థపడ్డాడని మన కుటుంబంలో జరిగిన కార్యం బట్టి మన హృదయంలో దాచుకోకూడదు. అనేక మందికి తెలియచేయాలి, సంఘంలో తెలియపరచాలి. మా సంఘ బిడ్డలు, సేవకులు ప్రార్థన చేయడం వల్ల నా కుటుంబంలో ఈ కార్యం జరిగిందని ఎవరైతే సాక్ష్యం చెప్తారో, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఇంకా ఇష్టపడతారు. అటువంటి కృతజ్ఞత నీలో నాలో లేదని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. దావీదు భక్తుడి జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు వచ్చినాయి. ఆయన ఎక్కడ ఉన్నాడు? గొర్రెల దొడ్డులో ఉన్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఏం చేస్తారు తెలుసా? లెక్కలో లెక్కలేడు, సంఖ్యలో లెక్కలేడు. కుమారులు ఎంతమంది అంటే 7గురినే చెబుతున్నాడు, కానీ ఇంకో కుమారుడు కూడా చెప్పి అంత లెక్కలేని స్థితిలో ఉన్న ఆయన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనలో ఉన్న నమ్మకం, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న విశ్వాసం, ఎక్కడికి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, కొండల్లోకి వెళ్ళినా, మృగాల్లో ఉన్న, సర్పాల మధ్యన ఉన్నా కానీ దేవుని స్తుతించడం మానలేదు, దేవుని గణపరచడం మానలేదు, దేవుని మహిమపరచడం మానలేదు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వైపే చూస్తూ కొనసాగాడు. దేవుడు ఆయన ఏమైనా విడిచిపెట్టాడా? ఆ స్థితిలో ఉన్న ఆయన ఏ గొర్రెల దొడ్డులో ఉన్నాడో, ఏ అరణ్యంలో ఉన్నాడో ప్రవక్తను అరణ్యంలోకి పంపించి దేవుడు ఆశీర్వదించే విధంగా కృప చూపించాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, రాలేని స్థితిలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉంటే దేవుడు మన యొద్దకు వస్తాడు. మనం పెట్టే మొరను బట్టి, మనం ఉన్న నమ్మకాన్ని బట్టి, మనం చూపిస్తున్న భక్తిని బట్టి, మనం చేస్తున్న కృతజ్ఞత స్థుతులను బట్టి ఎవరైతే ఆ రీతిగా కలిగి ఉంటారో దేవాతి దేవుడు మన యొద్దకు వస్తాడు. మనము దేవుని పాదాలు పట్టుకుని అయ్యా చెయ్యి, నువ్వు చెయ్యి కాదు. మనది ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉందని దేవాతి దేవుడు ప్రతి ఒక్క మనిషిని తేరు చూస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషిని తొంగి చూస్తాడు. ప్రతి ఉదయమున దేవుడు బ్రతకమని ఆయుష్నిస్తాడు. నిద్రపోయిన మనము లెగుస్తామన్నది మనకు తెలుసా? ఈరోజు లెగుస్తాం, ఈ కాసేపు ఇంటికి వెళ్ళి అన్నం తిని మరలా క్షేమంగా పనులు చేసుకుంటాం మనకు తెలుసా? మన బ్రతుకు ఎంతో, మనం ఎంతవరకు బ్రతుకుతామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో మనకు తెలియదు.
తెలుసా? ఈ ఫ్యాన్ల కన్నా గ్యారెంటీ ఉందా? మనుషులకు మన గ్యారెంటీ ఉందా? మనం ఎప్పుడు ఏమవుతామో తెలియదు. ఇప్పుడు వాక్యం చెప్పిన వాళ్ళు ఏమవుతామో కూడా తెలియదు. ఇటువంటి స్థితిలో దేవుని కృప ఉండాలంటే, దేవుని కాపుదల ఉండాలంటే మనం నమ్మకం కలిగి ఉండాలి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంలాగా ఉండాలి. దేవుడు మా పక్షాన ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, మా బిడ్డలను దీవిస్తున్నాడు. ఇవన్నిటికీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విశ్వాసం కలిగి ఉంటే మనము కాడ మన యొద్దకు దేవుడు వచ్చి మన అవసరతలు తీరుస్తాడు. దావీదు యొద్దకు వెళ్ళాడు, గొర్రెల దొడ్లో ఉన్న దావీదు యొద్దకు వెళ్ళి ఆశీర్వదించాడు, దీవించాడు, రాజుగా చేశాడు. కానీ రాజు వెంటనే అయ్యాడా? రాజు అవ్వలేదు. చానాలు పట్టింది ఆయన రాజు అవటానికి. యుద్ధం జరుగుతూ ఉండగా వెళితే తన అన్నలు, యుద్ధంలో ఉన్న తన అన్నలు అంటారు, ఇక్కడికి ఎందుకు వచ్చేవారు? నువ్వు గొర్రెలు ఎవరికి అప్పగించి వచ్చావు? గొర్రెలు వదిలిపెట్టి వచ్చావా అని చెప్పి ఆయన మీద గొడవాడుతున్నారు, తిడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈయన ఏంటంటే దేవాతి దేవుడు ఉన్నాడు, సున్నతి లేనివాడు, దేవుని యేసు ప్రభు గురించి తెలియనివాడు, దేవుడంటే తెలియనివాడు, దేవుని గురించి, దేవుని బిడ్డలను, సున్నతి పొందిన బిడ్డలను, ఇశ్రాయేలుని దూషించడానికి వాడెవడని ఈయన ఏం చేస్తున్నాడు? దావీదు భక్తుడు ఎంతో కోపడుతున్నాడు. ఎంతో ఆయనలోకి దేవుని కోపం ఆయనలోకి వచ్చి ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్తాను, ఎలా అయినా దేవుడు కార్యం చేస్తాడని ఎన్నో మార్లు వెళ్ళాడు. మొట్టమొదటికి వెళ్ళి అన్నలకు కనపడ్డాడు, తర్వాత వెళ్ళి సైనికులు చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్తాను యుద్ధానికి. అరే నువ్వు చిన్నవాడురా, నువ్వేం చేయగలవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాడు పంపించారు. తర్వాత మళ్ళీ అన్నలకు చెప్పాడు, వాళ్ళు పంపించేశారు. ఎక్కడికి? గొర్రెల దగ్గరికి, గొర్రెల తోటికి, అరణ్యంలోకి పంపించేశారు. మరలా ఈయనే రాజుగారి దగ్గరికి వెళ్ళి కనపడయ్యా నేను వెళ్తాను యుద్ధానికి, నేను చేస్తాను అని చెప్తే, అయ్యా మరి నువ్వు వెళ్ళాలంటే ఈ ఆయుధాలన్నీ మోయాలి, ఇవన్నీ పట్టుకెళ్ళని నేను పట్టుకెళ్ళను, నాకు దేవుడే ఉన్నాడని చెప్పి దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసంతో యెహోవాయే యుద్ధం చేయనని విశ్వాసంతో వెళ్తాం వల్ల ఒక్కడికి విజయం రాల. ఒక్కడికైనా ఇశ్రాయేలీలందరికీ విజయం వచ్చింది. అప్పుడున్న రాజుకు విజయం వచ్చింది. ఎంత గొప్ప కార్యం! చిన్నవాడు, ఆయుధాలు లేనివాడు, మనిషిని నరకడానికి కత్తికాడ పట్టుకెళ్ళిన వాడు విజయం పొందాడంటే ఎవరిని బట్టి విజయం పొందారు? దేవాది దేవుని బట్టే. దేవుని బట్టి విజయం పొందడానికి ముందు కారణం విశ్వాసం ఉంచాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, మన ప్రజల పక్షాన ఉన్నాడు. సున్నతి లేనివాడు, దేవుని తెలియనివాడు, దేవుని దూషించడానికి వాడికి అంత అర్హత ఏంటని విశ్వాసం, దేవా నువ్వు కార్యం చేయగలవాడు, నీ బిడ్డలను అనటానికి అర్హత లేదు ప్రభు అని దావీదు వెళ్ళాడు. ఆ రీతిగా విశ్వాసంతో వెళ్ళటం వల్ల ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ విజయాన్ని పొందాడు, మహారాజుగా అయ్యాడు. ఆయన ఈ లోకంలోనే రాజు కాదు, పరలోకంలో కూడా దావీదు చిగురే, దావీదు వంశావళి నుంచి వచ్చిన వాడే. యేసుక్రీస్తే అక్కడ పరిపాలన చేసేది. మన కుటుంబం, మనము నమ్మకంగా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకొని మనం నిత్యరాజ్యానికి వారసులు అయితే మనల్ని బట్టి మన బిడ్డల కాడ భక్తిలో నడిచి వారి కాడ నిత్యరాజ్యానికి వారసులు అయ్యే విధంగా నడుచుకోవాలి. మన ప్రవర్తన, మన తీరు, మన విధానము మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి, గ్రామానికి మాదిరిగా ఉంటేనే మనం కొంతమందిని రక్షించగలము, కుటుంబాన్ని రక్షించగలము. ఇక్కడ వరకే వచ్చి భక్తి చేసి వెళ్తే చూసిన వారందరూ ఎన్నో విధాలుగా అనుకుంటారు. అటువంటి మాటలు మనని బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. చూసిన వారందరూ వారి భక్తి పరులురా, మనం వాళ్ళని అనకూడదు అనే విధముగా మనం ఆ రీతిగా జీవించాలి, ఆ రీతిగా ప్రవర్తించాలి, ఒకరికి మాదిరికరంగా మనం జీవించాలి. మా మామయ్య ఉన్నన్నాళ్ళు ఆయనకి వందనాలు చెప్పుకుంటా, పెద్దలైన మాకు ముస్లిం ఏరియా అంతా, ఇంకా వ్యాపారస్తులు పొద్దున్నే చాలామంది వెళ్తూ ఉంటారు. ఆయన ఉన్నన్నాళ్ళు చాలామంది వందనాలు చెప్పారు, వెళ్ళేవాడు. తర్వాత వందనాలు చెప్పడం మరుగైపోయింది, ఆయన లేడు. ఇంక కుమారులు ఎవరికాళ్ళే పనులు వెళ్ళిపోతారు. తర్వాత నుంచి ఇంకా మమ్మల్ని అందరినీ గమనిస్తున్నారు. మాది పెద్ద కుటుంబం, ఒక్కొక్కరిని గమనిస్తున్నారు. వీళ్ళ పిల్లలు ఎవరన్నా ఆయనలాగా జీవించేవారు ఉన్నారా, మాదిరికరం ఉందని మా గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ముస్లిం అందరూ గమనించి ఎవరు భక్తి కలిగి ఉన్నారో ఈ లోకంలో మనుషులు మనము నటించక్కర్లేదు, మనం చూసి చెప్పేస్తారు. ఆ రీతిగా గమనించి మా సంఘము కానీ లేకపోతే మా గ్రామం వారు కానీ ప్రతి ఒక్కరు వందనాలు చెప్పుకుంటూ వెళ్తారు మాకు. ఎందుకనంటే మనం జీవించే తీరు అలానే కత్తి పనులు మేమేదో నీతిమంతులు మీరు అలాగే కదా, ప్రతి ఒక్కరు మనం నీతిగా జీవించాలి. మనం చూసి మీరు దేవుని బిడ్డలరా అని చెప్పి మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకునే వారంలాగా, దేవుని మాదిరిగా, దేవుని పోలి నడిచే వారంలాగా, మనం చనిపోయే వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారుగా మనము నిత్యరాజ్యానికి వెళ్ళి మన కుటుంబానికి కూడా నిత్యరాజ్యం అనే మార్గంను చూపించే వారంలాగా జీవించాలి. ఈ లోకము మన వెంట రాదండి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, లోక పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.
దేవాతి దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చేటప్పుడు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అనేకమైన వ్యాధి బాధలు ఇవన్నీ వస్తాయి అని చెప్పినాక మనం చూస్తూ కూడా ఇంకా నమ్మకం లేని వారుగా, విశ్వాసం లేని వారులాగా, భయం లేని వారుగా తింటున్నాము, ఉంటున్నాము, వస్తున్నాయి, ఈ కాలం గడిచిపోతుంది కానీ మనం అలా జీవించామనుకోండి మనం నిత్య రాజ్యానికి వెళ్ళాం. ఈ లోకంలో తింటాము, ఉంటాము, ఈ వస్తున్నా కానీ ఉండగలము, అంతేగాని వస్తుంది ఆస్తి మనకి నెల నెల జీతాలు వస్తాయి అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఉండగలిగా ఈ లోకంలో జరుగుతున్న వాటిని మనం చూడకుండా వాటి వైపు మనం మనసు పెట్టకుండా మన కుటుంబము మన బ్రతుకు అని జీవిస్తూ ఉంటే మనం నిత్య రాజ్యానికి వెళ్ళము. లోకాన్ని చూడాలి. తల్లి బిడ్డ మీద ప్రేమ లేదు, బిడ్డలు తల్లి మీద ప్రేమ లేదు. చూస్తున్నారు కదా, చిన్న కుమార్తె 10వ తరగతి చదివే పిల్ల తల్లిని చంపేసింది. మన తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచుకోవటం వల్లేగా తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి కలిగి ఉన్నారనుకోండి, అటువంటివి చేసే వాళ్ళ తల్లిదండ్రులు సరైన మార్గం లేక, సరైన భక్తి లేక, విశ్వాసం అన్నది లేక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు లేక, మాదిరికరంగా లేకుండా బిడ్డలే తల్లిదండ్రులను చంపటం, తల్లిదండ్రులే బిడ్డలను చంపటం, రాజ్యం మీదకి రాజ్యం మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుడు రాకడ త్వరలో వస్తుందని. రాకడ వచ్చేసరికి మనం అందరం ఎలా ఉండాలి, ఏ రీతిగా జీవిస్తున్నాం, మనం పొందిన రక్షణను కాపాడుకోవాలి. రక్షణ లేకపోతే రక్షణ పొందాలి, రక్షణ పొంది ఉంటే రక్షణను కాపాడుకోవాలి. ఆయన వచ్చే వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మందిర సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి. వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు అందరం విశ్వాసులందరూ ఒకరికొకరు పిలుచుకుని ఒకరికొకరు వందనాలు చెప్పుకొని రెండమ్మ దేవుని సన్నిధికి వెళ్దాం. మన ఇరుగు పొరుగు వారందరికీ చెప్పి మా అన్న దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు, మన జీవితంలో చేస్తాడని మనం తెలియచేసుకుని మనమందరం ఒకరికొకరు ఏకీభవించి అనేక ఆత్మలను రక్షించే వారంలాగా మనం ఉంటే మనక్కడ దేవాతి దేవుడు పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు, యుగ యుగాలు అక్కడ జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు, ఎన్నిక కలిగిన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వారు ఎలా జీవించారు, సౌలు ఎలా జీవించాడు, ఎన్నిక లేని వాడిని గాడిదలు మేపే వాడిని ఎన్నుకుంటే ఏం చేశాడు తెలుసా, ఆఖరికి కర్ణపి చాచుల వైపు తిరిగాడు, మంత్రాల దగ్గరికి వెళ్ళాడు, దేవుణ్ణి ఆశ్రయించలేకపోయాడు. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు చూపించేవాడు కాదా, దేవుడు మాట్లాడేవాడు కాదా. కర్ణాపి చాచి వద్దకు వెళ్ళి నేను విజయాన్ని పొందుతానా లేదని చెప్పి సమూయేలు ప్రవక్తను పిలవమంటం వల్ల ఆయన రాజ్యము ఆయన కుటుంబం ఉందా, ఎవరు లేకుండా పోయారు. తర్వాత దావీదు కుటుంబం ద్వారా తన ప్రజల ద్వారా ఎన్నో శ్రమలు పడినా కానీ విడిచిపెట్టక దేవుని పాదాలు పట్టుకుని తప్పు చేసినా కానీ మరలా కన్నీరు కాచి ఆయన సన్నిధిలో ఒప్పుకోవటం వల్ల ఆయన రాజ్యము భూమి మీద స్థిరపడి ఉంది, పరలోకంలో కూడా ఆయన రాజ్యమే ఏలుబడి చేసేది. మనము కూడా భూమి మీద ఉండగా మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలంటే శ్రమలు నిందలు ఇటువంటి మన కుటుంబంలో అవకతవకలు అనేకమైన జరుగుతుంటాయి. దావీదు జీవితంలో పాపం చేశాడు, ఒప్పుకున్నాడు. అటువంటి మన జీవితంలో ఉంటే ఒప్పుకోవాలి. ఒకవేళ మన కుటుంబంలో బిడ్డల ద్వారా తిరుగుబాటు వస్తే ఆయన బిడ్డల ద్వారా తిరుగుబాటు వచ్చింది, అబ్షాలోము ద్వారా తిరుగుబాటు వచ్చింది, తన కుమార్తె ద్వారా సమస్య వచ్చింది. అవన్నీ చూసి ఎందుకు ఈ రాజ్యము, ఎందుకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎక్కడా దేవుని దూషించలేదు, దేవుని వైపు చూశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, నిత్య రాజ్యానికి వారసులయ్యాడు. మన కుటుంబంను బట్టి మనల్ని బట్టి దేవాతి దేవుడు సంతోషించే విధంగా మన బ్రతుకులు మన జీవితం ఉండాలంటే మనం విశ్వాసం అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఎదురు చూడాలి. విశ్వాసము ఈ 12 మంది అపోస్తలుల వలె ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మరణము వరకు ఆయన వైపు ఎదురు చూడటం వల్ల పరలోకంలో వారి స్థానం సంపాదించుకున్నారు. దావీదు భక్తుడు ఆ రీతిగానే పరలోకంలో ఆయన యొక్క వంశావళిలోనే యోధా గోత్రంలో నుండే దావీదు చిగురులో నుంచే పరిపాలన చేసేవారు ఉన్నారు. మనలో నుండి మన బిడ్డలు లేవాలి, ప్రవక్తలు లేవాలి, రాజులు లేవాలి, యాజకులు లేవాలంటే మనము దేవుణ్ణి స్తుతించేవారంలాగా దేవుని కనపరిచేవారంలాగా దేవునికి సమయం ఇచ్చేవారులాగా ఉంటే మన బిడ్డలు ఆ రీతిగా ఉన్నత స్థితికి వెళ్తారు, నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. మన సంఘము మన కుటుంబము ఆశీర్వదించబడింది. దేవాతి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన.